హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వీరంకివారి అంకమ్మ తల్లి సంబరాలు 2 days జరుగుతాయన్నమాట. సో డే 1 వీడియో అంతా కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేసేయండి. అలాగే 4 నెలల క్రితం అంకమ్మ తల్లికి ఆడపడుచుల ద్వారా సారె కార్యక్రమం అనేది జరిగింది. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఛానల్లో. ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో కూడా చూసేయండి. నేను ముందు మీకు టెంపుల్ అడ్రస్ చెప్పబోతున్నాను. సో శ్రీ 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 వీరంకివారి అంకమ్మ తల్లి దేవస్థానం, కరికపరు గ్రామం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా టెంపుల్ బయట. సో టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా వీడియోలో ఉంటుంది, చూసేయండి. అండ్ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సో 2 days చేస్తారు ఈ సంబరం. 5 yearsకి ఒకసారి 5 days చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా 2 days అన్నమాట. సో డే 1 మార్నింగ్ అనేది అమ్మవారి మెయిన్ గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న విగ్రహాల్ని ఇలా నీట్గా శుభ్రపరిచి అలంకరిస్తారు. అలాగే గర్భగుడిలో ఉన్న పావనాలు ఏవైతే ఉంటాయో ఆ పావనాలు అలాగే అమ్మవారి విగ్రహాన్ని స్నానానికి తీసుకెళ్తారు. ఏటి స్నానానికి అమ్మవారి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. సో డే 1 అనేది ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. గర్భగుడిలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహానికి అలాగే మెయిన్ అమ్మవారి విగ్రహానికి కూడా అభిషేకాలు నిర్వహించి తదుపరి శ్రీచక్రం అలాగే మకర తోరణం వీటన్నిటినీ కూడా శుభ్రపరుస్తారు. అలాగే మెయిన్ అమ్మవారికి కూడా అభిషేకం నిర్వహించి తదుపరి అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మకర తోరణం వీటన్నిటిని కూడా శుభ్రపరుస్తారు ఆలయ సిబ్బంది. ఈ కార్యక్రమం తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి పావనాలు అలాగే మిగతా ఉత్సవ విగ్రహాలను అలాగే పోతురాజస్వామి గెడ, సో వాటన్నిటిని కూడా కృష్ణానదికి ఏటి స్నానానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఆ లోపల ఆలయం దగ్గర అంతా కూడా ఇలా పెద్దలు గ్రామస్తులందరూ కూడా ఆలయ ద్వారాలన్నిటికీ కూడా ఇలా అలంకరణ చేస్తారు. సో ఈ ప్లేస్ అంతా కూడా టెంపుల్ లోపల అనమాట. ఈ మెస్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే మనకి సెకండ్ డే రోజు అమ్మవారి ముగ్గంతా కూడా వేసి మొక్కుబళ్ళంతా కూడా అక్కడే తీర్చుకోవడం జరుగుతుంది. ఇంకా టెంపుల్ లోపల రాగానే కూడా మనకి ఫస్ట్ మెయిన్ డోర్ తర్వాత పూర్వకాలంలో ఉన్నటువంటి అంకమ్మ తల్లి విగ్రహం, మెయిన్ గర్భగుడికి అమ్మవారికి ఎదురుగా ఒక సింహవాహనం విగ్రహం కూడా ప్రతిష్ఠించి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ అమ్మవారిని నీట్గా కూడా అభిషేకించి అలంకరణ చేస్తున్నారు. సో అలంకరణ అంతా కూడా పూర్తయిపోయింది. ఆలోగా మనకి డప్పుల కళాకారులు అలాగే సంబరం చేసేటువంటి పంబల వాళ్ళు కూడా ఆలయానికి విచ్చేయడం జరిగింది. అమ్మవారిని ఏటి స్నానానికి తీసుకెళ్తారని చెప్పాను కదా. సో ఆ కార్యక్రమం అనేది మొదలవబోతుంది. సో అమ్మవారి గర్భగుడిలో ఉన్నటువంటి పావనాలు అలాగే ఉత్సవ విగ్రహాలు అలాగే పోతురాజు గడ ఇవన్నీ కూడా వీరంకివారి వారసులు అలాగే వీరంకివారి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో అలాగే భక్తులు గ్రామస్తులందరూ వాళ్ళందరూ కూడా ఇవన్నీ పట్టుకొని అమ్మవారిని కృష్ణానది ఏటి స్నానానికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఇప్పుడు.
ఉత్సవ విగ్రహాలన్నింటినీ అలాగే పోతురాజు గడ పావనాలన్నింటినీ కూడా ఏటి స్నానానికి తీసుకెళ్తున్నారు. అమ్మవారు ఏటి స్నానాన్ని ముగించుకుని గ్రామం పొలిమేర దగ్గరకు రాగానే వీరంకి వారి వారసులంతా కూడా నైవేద్యం తీసుకుని పొలిమేర దగ్గరకు వెళ్తారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ అమ్మవారి యొక్క గ్రామోత్సవం అనేది ప్రారంభం అవుతుంది. సో ఇప్పుడు ఆలయం నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. చల్లంగా దీవించి
వీరంకి వారి వారసులు అలాగే పంబల వాళ్ళు అలాగే ఆడపడుచులు జలబిందులు తీసుకొని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ముగ్గు వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గ్రామోత్సవం. ఏటి స్నానం ముగించుకుని అమ్మవారు ఇలా పొలిమేర దగ్గర ఉంటారు. ఈలోగా చెప్పినట్టుగా మన వారసులు నైవేద్యం అన్నీ కూడా తీసుకొస్తారు. మన పంబలవారి చేత ముగ్గు అంతా కూడా వేసి పొలిమేరలో నైవేద్యం సమర్పిస్తారు. అలాగే పంబలవారి చేత వీరంకి వారి ఆడపడుచు అలాగే వారసులకి కంకణాలు అనేది పంబలవారు కడతారు. అమ్మవారి ముగ్గేశారు కాబట్టి ఆ ముగ్గు మీద కూర్చున్న పదింటాచారం అమ్మవారి యొక్క పావనాలు అలాగే ఉత్సవ విగ్రహాలని పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి కూడా అలాగే అమ్మవారు ఆ రోజు రాత్రి ఆలయంలోకి వెళ్ళే వరకు ఉపవాసం ఉండి పావనాలు మోస్తూ గ్రామోత్సవంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆనందమడవే ఈ మందిలోనూ అది మంగళవారం అమ్మ ఈ సౌ మంగళవారం అమ్మ సుప్రీన తిరగాలనికో పొలిమేర దగ్గర కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. తదుపరి గ్రామోత్సవం. గ్రామస్తులంతా కూడా అమ్మవారు తమ ఇంటి వద్దకు రాగానే అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్నీ కూడా సమర్పించి అమ్మవారికి నమస్కరించుకుంటారు.
ఆలయం మొత్తం నైట్ వ్యూ ఇది. సో వెలుగుల్లో మొత్తం కూడా ఇలా కలకల్లాడుతుంది ఆలయం అంతా కూడా. అమ్మవారి ఊరేగింపు జరిగే లోపల, అంటే అమ్మవారు ఆలయానికి తిరిగి వచ్చే లోపల పంబలవారు అమ్మవారి యొక్క ముగ్గుని ఆలయ ప్రాంగణంలో వేయడం జరుగుతుంది. డే 2 రోజున మనం అమ్మవారి యొక్క మొక్కుబళ్ళన్నీ కూడా ఆ ముగ్గు దగ్గర తీర్చుకుంటారు. ఊరేగింపు అంతా కూడా ముగించుకొని అమ్మవారు ఆలయం ముందుకి వచ్చేశారు. వీరంకివారి ఆడపడుచులు పావనాలు మోసినటువంటి వీరంకివారి వారసుల కాళ్ళు కడిగి చలవ బట్టల మీద ఆలయంలోకి తీసుకెళ్తారు. ఆడపడుచులు కాళ్ళు కడిగిన తర్వాత అమ్మవారిని అలాగే వీరంకివారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చలువ బట్టల మీద వెళ్తారని చెప్పాను కదా ఆలయంలోకి. నడిచి కాదనమాట, మోకాళ్ళ మీద అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు ఆ చలువ బట్టల మీదనే. ఆ తర్వాత అమ్మవారిని పంబలవారు వేసినటువంటి ముగ్గు దగ్గర అమ్మవారి పావనాలు అలాగే ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డే 2 రోజు అమ్మవారి మళ్ళీ పూజా కార్యక్రమం అవసరాలు అన్నీ కూడా ఇచ్చేసి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు.
పంబలవారు అమ్మవారి యొక్క ముగ్గు వేస్తారని చెప్పాను కదా. సో ఇదే అన్నమాట ముగ్గు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇలా ముగ్గు వేయడం జరుగుతుంది. రేపు అనగా డే 2 రోజు మనకి అమ్మవారి యొక్క మొక్కుబడులు ఎవరైతే తీర్చుకోవాల్సిన వాళ్ళు అందరూ కూడా అమ్మవారి కథ చెప్పడం, మొక్కుబడులు తీర్చుకోవడం అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలు అలాగే పావనాలు పోతురాజుగడ అన్నీ కూడా ఆ ముగ్గు దగ్గర ఇలా ఉంచేస్తారు ఆ రాత్రంతా కూడా. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఇదంతా అయ్యేసరికి టైం వచ్చేసి అర్ధరాత్రి 1 గంట అలా కావస్తుంది ఆ రోజు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇంకా 2, 3 అలా అయిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలు అక్కడ పెట్టేసిన తర్వాత అమ్మవారికి వారసులు అలాగే ఆడపడుచులు అలాగే వీరంకి వారి కోడళ్ళు వీళ్ళందరి చేత కూడా 5 అవసరాలు ఇప్పించడం జరిగింది. అవసరాలు అంటే హారతులు. అమ్మవారికి 5 హారతులు సమర్పించారు. అలాగే డే 2 రోజు 6 హారతులు సమర్పించారు. మొత్తం 11 హారతులు అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇంతటితో డే 1 ఎలా జరిగిందో చూసారు కదా. అలాగే డే 2 ఏం జరుగుతుందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా అప్డేట్ ఇస్తాను. డే 1 పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఉపవాసం ఉన్న వారసులు ఆడపడుచులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మొదటి రోజు అనగా డే 1 అమ్మవారి సంబరం ఎలా జరిగిందో చూసారు కదా. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ డే 2 వీడియో ఎలా జరిగిందో పూజా కార్యక్రమం అంతా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.